సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించున్నాము తండ్రి. తండ్రి నీ కుమారుని పరిశుద్ధాత్మకు త్రియేక దేవుడు గౌరవైన శాసనసభ్యులు శ్రీ రాజవంశీ ప్రసాద్ రెడ్డి గారికి పంపించే ఆలోచన ఈ వారికి సంతోష సమాధానం విజయం కలిగిన ధన్యవాదాలు. చూడండి అన్న మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 7వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్యటించింది. స్థానిక కౌన్సిలర్ లావణ్య గారి నాయకత్వంలో ముదుటూరు పురపాలక సంఘ అధ్యక్షురాలు భీమునపల్లి లక్ష్మీదమ్మ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 7వ వార్డులో విస్తృతంగా పర్యటించింది. సంజీవ్ నగరు, స్వరాజ్య నగరు, గోకుల్ నగర్ ఈ 3 ప్రాంతాల ఓటర్లు 7వ వార్డు పరిధి లేకొస్తారు. నేను, నా శ్రీమతి, నా సోదరులు, నా చెల్లెళ్ళు, ప్రజాప్రతినిధులు, నా పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, జగనన్న కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ప్రేమించే ప్రతి మనిషి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా ఒక ఫోన్లో ఒక గ్రూప్లో మెసేజ్ పంపిస్తే ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలానా చోట ప్రచారం చేస్తుందని ఒక మెసేజ్ ఇస్తే 500 మంది పాల్గొంటున్నారు. 500 మంది ఉదయం 7 గంటల కంటే 6:45కే కార్యకర్తలంతా వస్తున్నారు. దాదాపుగా 7 నుంచి 11 వరకు 10:30-11 వరకు జగనన్న స్థాపించిన పార్టీని జెండాను గెలిపించే దానికోసం జగనన్న ఖరారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డిను నన్ను అధికమైన ఓట్లతో గెలిపించే దానికోసం మితములేని ప్రేమతో, అనంతమైనటువంటి ప్రేమతో వీళ్ళు నా వెంట తిరుగుతూ ఉన్నారు, జెండా వెంట తిరుగుతూ ఉన్నారు. అందుకే ఈ కార్యకర్తలకు, ఈ నాయకులకు, ఈ శ్రేయోభిలాషులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపు నుంచి, రాచమల్లు కుటుంబ వైపు నుంచి శతకోటి వందనాలు, నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు కూడా సాంప్రదాయబద్ధంగానే 7వ వార్డులో తిరిగేటప్పుడు 100% పేదవారే. ఇక్కడ సంజీవ నగర్, స్వరాజ్య నగర్ 100% పేదవారే. గోకుల్ నగర్లో మధ్యతరగతి పేదవారు నివాసం ఉన్నారు, ధనికులు చాలా తక్కువ. అందుకే ఈ వార్డులో పర్యటించేటప్పుడు కూడా నాకు ఎక్కడ తిరిగినా ఒకటే అనిపిస్తుంటుంది. పేదవాళ్ళు ఉండేటప్పుడు, పేదవాళ్ళు నివాసం ఉండే ప్రాంతాల్లో నేను పర్యటించినప్పుడు నా ఇంట్లోనే నేను క్యాన్వాస్ చేస్తానా, నా పార్టీ కార్యాలయంలో నేను క్యాన్వాస్ చేస్తానా అనిపిస్తుంది. అంత సానుకూలమైనటువంటి స్పందన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు అంత విశ్వసనీయత ఉంది ప్రజల్లో. పేదవారు 100కు 100% జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని, పరిపాలనను సమర్థిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ పార్టీ మాది అని ఓన్ చేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి మావాడు, మా ఇంట్లో వాడు, ఈ ముఖ్యమంత్రి ఉంటేనే మా బతువులకు మేలు జరుగుతుంది, మా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే వాళ్ళమవుతామనే సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఉన్నారు పేదవారు. ఈ ప్రపంచమంతా ఏకమైనా కూడా ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్, జనసేన, మరొకరు బీజేపీ ఇటువంటి వాళ్ళు కాదు. ప్రపంచమే ఏకమైనా కూడా
జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ఈ రాష్ట్రంలోని ప్రజల హృదయాల్లో నుంచి దూరం చేయలేరు. పేద ప్రజలలో ఆయన పైన ఉండబడి ప్రేమను చెరపలేరు. ఇది సత్యం. నేను ఇంత ఘంటాపదంగా చెప్పే ఈ మాటకు విలువ కౌంటింగ్ జరిగిన తర్వాత తెలుస్తుంది. ఎంత హీనపక్షమైనా కూడా, హీనమంటే హీనపక్షమైనా కూడా 130 సీట్లతో ఆయన గెలుస్తాడు. ఏ 40-45 సీట్లు మాత్రమే. అది కూడా ఆయన పాలన పట్ల విశ్వసనీయత లేక కాదు, ఎమ్మెల్యే అభ్యర్థుల పట్ల విశ్వసనీయత లేకపోవడం. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మెరుగైన వాళ్ళై ఉండాలి. అక్కడ ఆ ప్రాంతాలలో వారు మెరుగైన ప్రజాసేవ చేసి ప్రజల ఆదరణ పొందగలిగినప్పుడు చెప్పలేం. అందుకే 130 సీట్లకు తగ్గకుండా ఆయన అధికారంలోకి రాబోతున్నాడు, ప్రజలు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు 7వ వార్డులో కూడా మేము తిరిగేటప్పుడు ఇంత పెద్ద వార్డు, స్లమ్తో నిండి ఉండేవార్డు, పేదవారితో నిండి ఉండేవార్డు. కనీసం అంటే పట్టుమని 10 చోట్ల కూడా కంప్లైంట్ లేవు. నాకు ఇది రాలేదు, నాకు ఈ అమ్మఒడి పడలేదు, లేకుంటే నాకు ఈ పెన్షన్ రాలేదు అనేది 10 చోట్ల కూడా వినాలి. నేను 3500 మంది ఓటర్లను కలుసుకుంటే నాకు కనిపించిన సమస్యలు 2-3 చోట్ల. అవి కూడా టెక్నికల్ ఇష్యూస్, సాంకేతికపరమైన కారణాల చేత నాకు ఇంటి కాగితం రాలేదనో, నాకు ఇంకా 2 సంవత్సరాల వయసు ఉంది పెన్షన్ రాలేదనో, నేను వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చినా నాకు రేషన్ కార్డు రాలే కాబట్టి పెన్షన్ రాలేదనో, ఇట్లాంటి సాంకేతికపరమైన కారణాల చేత మాత్రమే 5-6 సమస్యలు విన్నా 3500 ఓట్లకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత నిష్పక్షపాతంగా ఉంది, ఎంత నిజాయితీగా ఉంది, ఎంత పారదర్శకతగా ఉంది, రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన వారికి ఎంత రాజ్యాంగబద్ధంగా మేలు జరుగుతుందనే దానికి ఈ వార్డు నిదర్శనం. ఈ వార్డులో ఎంత మేము సంక్షేమ పథకాల పేరుతో పేదవాళ్లకు సహాయం చేసినామని చెప్పి ఒకసారి చూస్తే 40 కోట్ల రూపాయలు పేదవారికి ఇచ్చినాం ఈ వార్డులో. కేవలం ఈ ఒక్క వార్డుకే 40 కోట్ల రూపాయలు మహిళల యొక్క అకౌంట్కు నేరుగా పంపించినాం. 4 పైసలు లంచం లేకుండా, ఏ ఒక్క వ్యక్తి కాళ్ళు కడుపులు పట్టుకోకుండా, పలుకుబడి లేదు, ఒకరి యొక్క ప్రాధేయపడి తీసుకునే పరిస్థితి లేదు, దళారీ వ్యవస్థ లేదు. 40 కోట్లు. ఇంతకంటే పేదరికానికి భరోసా ఇచ్చేది ఏముంటుంది ఇంకా పరిపాలనలో? పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలు మాఫీ చేశా, వారి వడ్డీ 3 లక్షల వరకు ఆయనే కట్టా. ప్రతి అవ్వకు తాతకు, ప్రతి ప్రియమైన నా చెల్లెలు, వితంతులైన చెల్లెళ్లకు, దివ్యాంగులైన నా సోదరులకు 3000 రూపాయల పెన్షన్ ఇంటికే పంపించా. 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి 18,700 రూపాయలు పెన్షన్ ఇచ్చా. పిల్లలు బడికి పంపిస్తే చదివించా. పనికి పంపకుండా బడికి పంపితే అమ్మఒడిన 15,000 డబ్బులు ఇచ్చా. ప్రతి పేదరాలికి సొంత ఇంటి కల నెరవేర్చే దానికోసం 1.5 సెంటు అడ్డ రోడ్డుతో స్థలం ఇచ్చి అది వారి పేరుతో రిజిస్టర్ చేయించి అమ్ముకుండే అధికారాన్ని 1,80,000తో ఇల్లు కట్టించేటువంటి స్థితిని కల్పించినాడు. కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రాణానికి, ఆరోగ్యానికి సంవత్సరానికి ఒక్కసారి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు. 3,555 జబ్బులకు, 252 కార్పొరేట్ హాస్పిటళ్లకు 4 రాష్ట్రాలలో, బెంగళూరు, మద్రాస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నాడు నేడు మన బడి కింద ఈ పేద పిల్లలు చదివే స్కూళ్లను కార్పొరేట్ స్థాయి స్కూళ్ళలోకి తీసుకొచ్చినాడు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు. డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చినాడు. ఇట్లా ఎన్ని రకాలుగా పేదవారికి ఉపయోగపడాలనో అన్ని రకాలుగా పేదవారికి ఉపయోగపడింది పరిపాలన. ఎంత నిజాయితీగా సంక్షేమ పథకాలు మేలు చేయాలనో అంత నిజాయితీ అందరికీ అందించినాడు. కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ, ముఖ్యంగా రాజకీయాలు కానీ చూడకుండా సహాయం చేసినాడు. ఇది ఒక ఎత్తు అయితే స్థానికంగా రెండవది మేము, మా కౌన్సిలర్ కానీ, మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ, మేము కానీ ఈ వార్డు విషయానికి వస్తే మేము అధికారంలోకి రాకముందు ఈ వార్డు మంచినీళ్లకు కటకట.
3 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి, అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు నీళ్ళు వచ్చేటి, 1 బిందె 2 బిందెలు నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరికి నీటిని 27 కిలోమీటర్లు పైపు లైన్ ద్వారా భూమిలో తీసుకొచ్చి పెద్ద కుళాయిల దగ్గర నీటిని శుద్ధి చేసిన నీటిని కొత్తగా మేము నిర్మించిన 4 వాటర్ ట్యాంకులు, పాతవి 13, 17 వాటర్ ట్యాంకులుగా నీళ్లను ఎక్కించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా ఉదయం పూటనే కావలసినంత నీరు కావలసినంత సమయములో నీరు ఇస్తూ ఉన్నాం. ఇది ఎంత పెద్ద ప్రయోజనం అంటే ఈ వార్డు ప్రజలను, ఈ ఊరి ప్రజలను దహించి వేసే సమస్య. అట్టి సమస్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని శాసనసభ సభ్యుడు పరిష్కరించగలిగినాడు. ఇది మేము గర్వంగా, సంతోషంగా ప్రజలకు మేము అప్పీల్ చేస్తూ ఉన్నాను. నేను ఈ వార్డు పరిస్థితికి వస్తే 1,50,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు లావణ్య గారు, వారి భర్త ప్రకాష్. రోడ్లు కానీ, కాలువలు కానీ. అన్నిటికంటే నాకు సంతోషం కలిగేది ఏమిటంటే అభివృద్ధి నాకు ఎంత ఆనందం ఇస్తూ ఉందో, సంక్షేమం ఎంత ఆనందాన్ని ఇస్తూ ఉందో, అన్నిటికంటే ముఖ్యంగా స్థానిక నాయకత్వం ప్రజలతో మమైక్యం ఉండే విధానం నన్ను మరింత సంతోషానికి గురి చేస్తూ ఉంది, గర్వపడేలాగా చేస్తూ ఉంది. ఎస్, నా కౌన్సిలర్లు కానీ, నా నాయకులు కానీ ప్రజలతో 24 గంటలు 365 రోజులు మమైకమై ఉండారు. ఇక్కడ వార్డులో కూడా ప్రకాష్, లావణ్య భర్త, 24 గంటలు 365 రోజులు ప్రజలతోనే ఉన్నాడు. నేను తిరిగినప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది నా కౌన్సిలర్లు, నా ప్రజాప్రతినిధులు తిరుగుతున్నారా తిరగలేదా అనేది. ఎక్కడ చూసినా ప్రజల వైపు నుంచి ఈ పిల్లోడు కంటిన్యూస్గా 365 రోజులు మాతోనే ఉన్నాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. 2 రోజులైంది ప్రకాష్ కనిపించలేదని కానీ, ఈ సమస్య నాకు తెలియదని కానీ ప్రస్తావనే లేదు. ఏ ఇంటికి పోయినా ఆ ఇంటి పేరు సభ్యులతో సహా పిలవగలుగుతూ ఉన్నారు. ఆ ఇంట్లో ఏ సమస్య ఉన్నా టకటకా చెప్పగలుగుతున్నారు. ఎవరైనా సాంకేతిక కారణాల చేతి ఇది రాలేదు అంటే ఎందుకు రాలేదో కారణం చెప్పగలుగుతున్నారు. వాలంటీర్లకు 70 ఇళ్లకు 60 ఇళ్లకు చొప్పున సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది మా వాలంటీర్లకు. మా వాలంటీర్లకు చేతులెత్తి నమస్కరించాలా. చిన్నపిల్లలు కాబట్టి వారికి నా ఆశీస్సులు, నమస్కరించకూడదు, వారి ఆయుష్ తగ్గుతుంది. వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఎందుకంటే చిన్న వయసులో 30 సంవత్సరాలు, 25 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసు కలిగిన వాలంటీర్లు 60, 70, 80 ఇళ్లకు ప్రాతినిధ్యం వహించి వారి కష్ట సుఖాలను సంపూర్ణంగా ప్రభుత్వం ద్వారా తీసివేసి వారికి మేలు చేసే విషయంలో కృతార్థులైతా ఉన్నారు. ఎక్కడ చూసినా వాలంటీర్ల యొక్క సేవలు ప్రశస్తంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, గ్రామ స్వరాజ్యాన్ని, గాంధీజీ కన్న కలలను నెరవేర్చే గ్రామ స్వరాజ్యాన్ని అమలుపరిచినటువంటి మనవడు ఈ దేశంలో ఎవరైనా ఉంటాడు తాతకు, గాంధీ తాత కంటే ఆ మనవడు, నిజమైన మనవడు జగన్మోహన్ రెడ్డి. ఆ తాత కన్న కలలను, గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చినాడు. సచివాలయ వ్యవస్థల ద్వారా, గ్రామ వాలంటీర్ వ్యవస్థల ద్వారా పరిపాలనను సులభతరం చేసినాడు. వేగవంతంగా ప్రజలకు సౌలభ్యాన్ని అందించగలిగినాడు. విస్తీర్ణించి ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో విస్తీర్ణంగా ఉండబడినటువంటి ప్రజలను దగ్గరికి తీసుకురాగలిగి త్వరగా సేవలు అందించే పరిస్థితిని చేయగలిగినారు. ఇదంతా కూడా ఒక విజన్ ఉండాలా, ఇదంతా కూడా కమిట్మెంట్ ఉండాలా, ఇదంతా కూడా సంకల్ప బలం ఉండాలా, ప్రజలకు చేయాలి అనే తపన ఉండాలా. ఈ లక్షణాలన్నీ మా ప్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రజలు గుర్తించినారు. అందుకే మాలాంటి నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ప్రయాణం చేసే మాలాంటి నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొడుగు నీడలో పోటీ చేసే నాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క విజయం నల్లేరు మీద నడక అని చెప్పడం కంటే కూడా నా విజయం నా చేతుల్లో ఉండేదానికంటే, నా బాధ్యత అనేదానికంటే ప్రజల చేతుల్లోనే, ప్రజల బాధ్యతగానే స్వీకరించి మా జెండాను వారు గెలిపించుకుంటారన్న విశ్వాసం నాకు పూర్తిగా ఉంది. అందుకే మరొకసారి ఈ వార్డు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వార్డు నాయకత్వానికి అయినటువంటి లావణ్య గారికి, వారి భర్త ప్రకాష్కు, ఇక్కడ స్థానికంగా ఉండబడిన మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వాలంటీర్లకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, 7వ వార్డు ప్రజలందరికీ, ప్రతి ఓటర్ మహాశయునికి చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నా. ఏ పార్టీ మీకు మేలు చేసింటే, ఏ జెండా మీకు మేలు చేసింటే, ఏ ముఖ్యమంత్రి మేలు చేసింటే ఆ ముఖ్యమంత్రికే ఓటేయండి, ఆ పార్టీకే ఓటేయండి.
ధర్మం పక్షాన్ని నిలబడండి, న్యాయం పక్షాన్ని నిలబడండి, మంచికే ఓటు వేయండి, మంచినే గెలిపించుకోండి. ఆ మంచి జగనన్న అయితే, ఆ మంచి రాచమల్లి అయితే మాకు ఓటు వేయండి. ఆ మంచి మేము కాకపోతే మమ్మల్ని తిరస్కరించండి ప్రజలారా. అంతేగాని ధర్మానికి విరుద్ధంగా, మంచికి విరుద్ధంగా తీర్పుని ఇవ్వరని, మీరు ఇవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీ బిడ్డ రాచమల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.